లూకా సువార్త 7వ అధ్యాయము 48, 49, 50 వచనాలను చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవని తనలో తాను అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. స్త్రీల కూడికను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ పాద సన్నిధిలో ఉండగా అయా మేము చదివినటువంటి లేఖన భాగములో నుంచి అయా తండ్రి, అయా నీవు ఈ దినము మాతో ఏం మాట్లాడాలని ఉద్దేశించినావో ఆ మాటలు వినుటకు నాయన అయా మా మనస్సులను వేగిరపరచండి ప్రభువా. వినే చెవులుగా ఉండనీయమని వేడుకొనుచున్నాను. శ్రద్ధ కలిగినటువంటి ఆత్మతో నైనా ఇదిగో మంచి మాటలను రిసీవ్ చేసుకునే శక్తి నైనా నాకు మాకందరికీ కూడా దయచేయండి. ఈ సమయములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో నింపండి. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నైనా జ్ఞానాత్మను దయచేయండి నాయన. నీ కృపా కనికరము నా మీద, ఇక్కడ చేరిన వారి మీద, వింటున్న వారి మీద ఉంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50వ వచనం వరకు ఆ యొక్క అంశము మనకందరికీ తెలిసినటువంటి యొక్క సందర్భమే. అది పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి చెప్పబడినటువంటిది. చూడండి, ఒకసారి ఒక పరిసయ్యుడి పేరు సీమోను. ఆ యొక్క 36 నుంచి 50 వరకు ఉన్నటువంటి ఆ యొక్క సందర్భమును నేను మొదటగా ఒక షార్ట్ కట్లో వివరిస్తాను. ఆ తర్వాత మనము లేఖనాలలోనికి వెళ్దాం. ఆ యొక్క పరిసయ్యుడు అయినటువంటి సీమోను ఒకరోజు యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. కాబట్టి అతని మాట చొప్పున యేసు ప్రభు భోజనానికి వచ్చాడు. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు అక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఆమె అత్తరు బుడ్డిని తీసుకొని ఏం చేసిందంటే యేసు వెనుక తట్టు నిలవబడి ఆమె పాదముల దగ్గర కన్నీళ్లు విడిచిందనమాట. విడిచి పాదాలను ఏం చేసిందంటే తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోసింది. ఇదంతా కూడా ఆ యొక్క పరిసయ్యుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే, తనలో తాను ఏమనుకుంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఆ ప్రవక్త అయిన ఎడల అంటే ఆ ప్రవక్త అంటే ఎవరు? యేసు, నజరేయుడైనటువంటి యేసు. ఇతను నిజమైన ప్రవక్త అయితే కనుక ఖచ్చితంగా ఈమె ఎవతయో ఎటువంటిదో ఖచ్చితంగా తెలుసుకుంటాడు అని అతను అనుకుంటుండగానే యేసు ప్రభు హృదయములు అంతరంగములు ఎరిగినవాడు కదా. వెంటనే యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఏమని? సీమోను, నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నది అని అంటే, చెప్పు ప్రభు అన్నాడు. చూడు, ఒకనికి 2 అచ్చి ఉండిరి, అంటే అప్పు ఉన్నారు. 2 రుణస్తులు ఉన్నారు. ఒకరికేమో 500 దినారాలు అచ్చి ఉన్నాడు, ఒకరు 50 దినారాలు అప్పు ఇవ్వడం జరిగింది. అయితే వారిద్దరు కూడా కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఏమనుకున్నాడంటే ఆ యొక్క అతను అప్పు ఇచ్చిన వాడు ఏమనుకున్నాడంటే వీరు ఇక కట్టలేరు అని వారిని క్షమించి వదిలేశాడు. అయితే వీరిద్దరిలో ఎవరిని ఎక్కువగా క్షమించి ఉంటాడు అని యేసు ప్రభు సీమోనుతో అడిగాడు. అంటే తెలుసు కదా ప్రభు, ఎక్కువ అప్పు ఇచ్చిన వాడిని ఎక్కువగా క్షమించినట్లే కదా. అంటే కరెక్టే, నువ్వు కరెక్ట్గా యోచించితివి అని ఆమె వైపు తిరిగాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వైపు తిరిగాడు. తిరిగి ఈమె వచ్చినప్పటి నుండి ఏం చేస్తుందంటే, నా పాదాలను కన్నీటితో తుడుస్తూ ఉంది, తన వెంట్రుకలతో కన్నీరు కారుస్తూ ఉంది, తన వెంట్రుకలతో మొత్తము పాదాలను తుడుస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది, అత్తరు పూస్తుంది. నీవు ఇంటిలోకి వచ్చినప్పుడు
నాకేమన్నా నీళ్ళిచ్చావా? నా పాదాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చావా? లేకపోతే ముద్దు పెట్టుకున్నావా? నా తలకు నూనె అంటలేదు కదా. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసు ప్రభు చెప్పాడు. రండి, ఇక్కడ ఉన్నటువంటి ఆమె స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈమె పేరు చెప్పబడలేదు బైబిల్ గ్రంథంలో. కొంతమంది స్త్రీల పేర్లు చెప్పబడలేదు. చెప్పబడిన ఆ యొక్క స్త్రీలలో ఈమె కూడా ఒక ఆమె డైరెక్ట్గా పాపాత్మురాలైన స్త్రీ అని యేసు ప్రభు ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఎంతో పాపములో ఆమె కూరుకొని పోయింది. పాపాత్మురాలు అని ఒక ఏమిటంటే నుదుట ఒకటి ముద్ర వేసినట్లుగా అయిపోయింది ఆమె బ్రతుకు. ఇక ఎవరైనా ఆమెను చూస్తే ఎంత అసహ్యమైన చూపులు చూస్తారు. అసలు ఈమెనా మా మధ్యలోనికి ఎలా వచ్చింది? ఈ పాపాత్మురాలు ఇక్కడికి రాకూడదు కదా, అలా అనుకునేటటువంటి మనుషుల మధ్యలోకి ఆమె రావలసి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆమె పాపముల చేత కూరుకొని పోయింది. ఆమెకు ఆ జీవితము జీవించడానికి ఇష్టం లేదు, కానీ జీవించవలసి వస్తుంది. అయితే విడుదల పొందుకోవాలనే ఆశ ప్రతి మనిషికి కూడా ఎక్కడో ఒక్క చోట ఉంటుంది. ఆ రీతిగానే పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ కూడా విడుదల పొందుకోవాలనే ఆశతోనే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చాడు అని వినింది. ఈయన దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమించబడతాయి, ఈయన దగ్గరికి వెళ్తే నా జీవితము మార్చబడుతుంది అని నమ్మింది కాబట్టి సీమోను ఇంటికి వచ్చాడు అని తెలియగానే వెంటనే ఆమె అత్తరు బుడ్డిని తీసుకుంది. ఇక్కడ చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఆమె ఒట్టి చేతులతోనే రావచ్చు కదా. ఆమె ఏమైనా దేవుని ఎరిగినటువంటి స్త్రీనా? కాదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆమె ఒట్టి చేతులతో వెళ్ళటం లేదు. ఏం తీసుకొని వెళ్తుంది? అత్తరు బుడ్డిని. అది ఎంతో విలువ కలిగినటువంటి అత్తరు. ఎందుకంటే పాపము చేసేటటువంటి స్త్రీలు పురుషులను ఆకర్షించటానికి పూసుకునేటటువంటి సెంటు. అయితే ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఆ యొక్క పాపపు బతుకును విడిచిపెట్టాలని చెప్పి ఆ యొక్క సెంటుని ఏం చేస్తుంది? ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడో పాపము చేసేటప్పుడు ఆమె పూసుకునేటటువంటి సెంట్ అది. ఇదొద్దు నాకు, ఇదంతా కూడా యేసయ్య పాదాల దగ్గర పడేయాలనే ఉద్దేశంతో అత్తరు బుడ్డిని తీసుకొని ఆమె వెనక తట్టు, యేసు ప్రభు వెనక తట్టు నిలవబడింది. చూడండి, పరిచయులు మామూలుగా అయితే పరిచయుల ప్రార్థన, సుంకరి ప్రార్థన లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది. పరిచయుడు ప్రార్థన ఎలా ఉంటుంది? డంబపు ప్రార్థన ఉంటుంది కదా. డంబపు ఎలా అంట? వారానికి నేను 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను, నా యొక్క రాబడి అంతటిలో నేను 10వ భాగం ఇస్తున్నానని ఆ భక్తిలో ఏముందంటే గర్వం ఉంది. కానీ సుంకరి ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దూరంగా నిలబడ్డాడంట. ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైనా నన్ను కరుణించుము ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది పశ్చాత్తాప పడే విషయంలో మనం చేయవలసింది. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ చూడండి 37వ వచనము మధ్యలో నేను చదువుతున్నాను. ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి అని ఉంది. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. ఎందుకు వెనక తట్టు ఆయన పాదముల దగ్గర నిలబడాల్సిన పని ఏముంది? ఎదురుగా వచ్చే ధైర్యము పాపికి లేదు. అందుకే కదా సుంకరి కూడా ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా నిలబడ్డాడు. పాపము చేసేవాళ్ళు వెంటనే తమ తలను దించుకుంటారు, ఎదురుగా ముఖము పెట్టి చూడలేరు. చీకటి కార్యాలు ఎలా ఉంటాయంటే అది ధైర్యముగా చెయ్యలేని స్థితిగతులు. అందుకే ఆమె యేసు ప్రభువుకు ఎదురుగా రావడానికి ఆమె భయపడిపోయి వెనక తట్టు నిలవబడి ఏం చేస్తుందంట? వెనక తట్టు నిలవబడుతుంది. దానికి సాదృశ్యం ఏంటంటే వెనక తట్టు నిలవబడుతుందంటే ప్రభువా నేను ఒక అయోగ్యురాలను. ఏమని చెప్తుంది అక్కడ?
ఆమె వెనక తట్టు నిలవబడుతుందన్న అర్థంలో ఆ యొక్క అర్థం ఏమొస్తుందంటే, నేను నీ ఎదుటికి వచ్చేటటువంటి యోగ్యత నాకు లేదు, నేను ఒక అయోగ్యురాలను అని ఆమె ఒక దాన్ని చూపిస్తూ ఉందన్నమాట. చూడండి, లోకములో ఆమె ఇలాగ పశ్చాత్తాపపడే వాళ్ళను చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళను మందిరాలలో మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన మందిరంలో చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత యథావిధి జీవితము జీవిస్తున్నాం. ఏ విధమైనటువంటి మారు మనస్సు అనేది కనపడటం లేదు. ఇలా ఎందుకంటే అది మారు మనస్సు అనడానికి వీలే లేదు, సరైన పశ్చాత్తాపం అనడానికి వీలే లేదు. ఎందుకంటే పశ్చాత్తాపం నువ్వు నిజంగా పడి ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో చేంజ్ కావాలి. నీ జీవితంలో ఏం కావాలా? చేంజ్ కావాలి, మార్పు రావాలి. మార్పు రావటము లేదు అంటే నువ్వు పడుతున్నటువంటి పశ్చాత్తాపంలో లోపం ఉంది. ఒక దైవజనుని సాక్ష్యాన్ని చెప్తున్నాను. చూడండి, అతడు చిన్నతనము నుండి భయంకరమైనటువంటి పాపాలలో కూరుకొని పోయాడు. స్త్రీలతో నడిచాడు, స్త్రీలతో పరిచయాలు పెంచుకున్నాడు, జూదం ఆడాడు, తాగాడు, సిగరెట్లు, ఇక అల్లరి మూకలతో కలిసి తన జీవితాన్ని జీవించాడు. ఒక మనిషి అంత భయంకరముగా పాడైపోవాలో అంత భయంకరముగా ఆ వ్యక్తి పాడైపోయాడు. ఒక రోజు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అలాగే వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఎక్కడో పాట వినపడింది. పాట వినపడగానే ఏంటి ఆ పాట విన్న తర్వాత నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆ ఇల్లు ఇక్కడ ఉంది, వ్యభిచార గృహము కలిగినటువంటి ఆ యొక్క గృహం అక్కడ ఉంది. పాస్ అయ్యి దూరం వెళ్ళిపోయాడు. అక్కడ పాట ఎంతో మధురముగా అనిపించింది. ఎప్పుడు కూడా అటువంటి స్థలాలకు వెళ్ళిన వాడు కాదు. ఆ యొక్క పాట విన్నప్పుడు హృదయంలో ఏదో తెలియని సంతోషము కలిగింది. అరే, ఇది ఎందుకు ఈ పాట నా హృదయాన్ని ఎంతో సంతోషపరిచింది అనుకున్నాడు. అని కూర్చొని అక్కడ ఏదో మాటలు వినపడుతూ ఉన్నాయి. ఏమని వినపడుతున్నాయంటే, నువ్వు ఎంత త్రాగుపోతివైనా, ఎంత తిరుగుపోతివైనా, ఎంత వ్యభిచార గృహాలను తిరిగినప్పటికీ, సిగరెట్లతో ఎన్ని వ్యసనాలతో నీవు ఉన్నప్పటికీ కూడా ఈరోజు యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీకు దేవుడు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, ఈ క్షణమే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ వాక్యం వింటున్నప్పుడు అక్కడే మోకరిల్లి ప్రార్థన చేయి. యేసయ్య నీ మీదికి రాబోతున్నాడు, నీ హృదయంలోనికి సమాధానము రాబోతున్నదని వాక్యం అక్కడ వినపడుతుంది. అసలు ఇతడు వ్యభిచార గృహానికి వెళ్ళవలసిన వాడు అక్కడే కూర్చుండిపోయాడు. ఒక కాలువ గట్టు ఉంది, దాని మీద కూర్చొని ఆ వాక్యాన్ని వింటూ ఉన్నాడు. తన హృదయం ఎంతో కదిలించబడింది. ఎందుకంటే తనకు అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి, హృదయములో నెమ్మది లేదు. తాను చేస్తున్నటువంటి కార్యాలను బట్టి హృదయంలో నెమ్మది లేక సతమతమవుతున్నాడు, పాపాలలో మునుగుతూ ఉన్నాడు. ఇక తాను అనుకున్నాడు, అక్కడ సేవకుడు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒబే కావాలని చెప్పి అక్కడే ఆ ప్రాంతంలోనే మోకాలున్నాడు. మోకాలు ఉండి, ప్రభువా, నేను చాలా ఘోరమైన పాపిని ప్రభువా, నా పాపాలను క్షమించడానికి వీలే లేదు, అటువంటి ఘోర పాపాల్లో నేను కూరుకొని పోయాను, మరి నన్ను రక్షించగలవాడు ఎవడూ లేడని నేను నా జీవితమును ఇలాగే అర్థము చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈరోజు నీ మాటను నేను వింటున్నాను ప్రభువా, నా జీవితంలోకి నీవు వస్తే కాన నాకు నెమ్మది కలుగుతుంది ప్రభువా. ఏదో ఆయన చెప్తున్నాడు, యేసయ్యను హృదయంలోకి చేర్చుకుంటే నెమ్మది వస్తుందట, సమాధానం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ దినము నేను ఇక్కడ మోకరిల్లుతున్నాను ప్రభువా, హృదయపూర్వకంగానే నేను నిన్ను పిలుస్తున్నాను, నా హృదయములోకి రావా ప్రభువా అన్నాడు. అనగానే ఆ యొక్క మాట అంటున్నాడు, లోతుగా అతడు తాకబడ్డాడు. ఎంతో వెక్కి 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 ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అతనికి అర్థం కాలేదు. చూడండి, తన పాపముల విషయమై ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఏడ్చిన తర్వాత సమాధానము పొందుకున్నాడు. ఏదో తెలియని నెమ్మది అతనిలోనికి వచ్చింది. అతడు అక్కడి నుంచి వెని తిరుగుతున్నాడు. ఆ యొక్క వ్యభిచార గృహం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళటానికి అతడికి ఇష్టం కలగలేదు.
వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ఆత్మీయంగా చక్కగా ఎదిగాడు. నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పశ్చాత్తాప పడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పును చూశాను. సెయింట్ అగస్టిన్ యొక్క తల్లి మౌనిక ప్రార్థన వలన అతడు ఎంతో గొప్ప మార్పు అతని జీవితంలో జరిగింది. అసస్సివాసియగు ఫ్రాన్సిస్ తన జీవితంలో ఎంతో గొప్ప మార్పును చూసాం. అంటే మార్పు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎంత గొప్పగా రమ్యముగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా తన జీవితాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకొని తాను యోగ్యురాలను కాదని వెనక తట్టు నిలవబడి ఉంది. అది అంటే తన అయోగ్యత, అంటే నేను ఒక అయోగ్యురాలను, యేసయ్య సన్నిధికి రావడానికి నేను యోగ్యురాలను కాదు అని ఆమె ఏమైపోయిందంటే వెనక తట్టు నిలవబడి ఉంది. అండి ఆమె జీవితము ఎలాగో మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొందిన తర్వాత ఆ జీవితము మరల పాత జీవితంలోకి వెళ్ళిందా? అలా వెళ్ళనప్పుడు దానంటారు మారు మనస్సు. కానీ వింటున్న వాక్యానుసారంగా జీవించకుండా మరలా అవే విధమైన పాపములు చేస్తే గాన దానిని మారు మనసు అనరు. చూడండి, యేసు ప్రభు వాక్యమును లక్ష్య పెట్టాలి. ఎందుకు మనము యేసయ్య మందిరానికి వస్తాము? యేసయ్య వాక్యాన్ని లక్ష్యము చేయడానికి కదా. అదే కదా, లూదియా వాక్యమును లక్ష్యం చేసింది కాబట్టి ఆమె హృదయం తెరవబడింది. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని లక్ష్యము చేయాలి. దేవుని వాక్యాన్ని లక్ష్యము చేయకుండా, పశ్చాత్తాప పడకుండా నువ్వు పాడే పాట వ్యర్థము, నువ్వు వాయించే వాయిద్యాలు వ్యర్థము, నువ్వు చేసేటటువంటి నాటకాలు వ్యర్థము, నువ్వు ఏదైతే చేస్తావో అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి మనము దేవుని సన్నిధానములో నేర్చుకునే వారంగా, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచే వారముగా కావాలి. అప్పుడే యేసయ్య మన ఆత్మీయ జీవితాన్ని చూసి సంతోషిస్తాడు. సరే, నెక్స్ట్ ఆమె వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది కదా. ఏముంది అక్కడ? నెక్స్ట్, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. ఎందుకు ఏడ్చాలండి? ఆమె ఎందుకు ఏడ్చాలా? ఆమె జీవితమే డిఫరెంట్ కదా, ఆమెకు ఏడుపు అనేది వస్తుందా? అలాంటి ఆమె ఏడ్చుచున్నంత, కన్నీళ్లు విడుస్తూ ఉంది, తన జీవితమును గురించి ఏడుస్తూ ఉంది. కన్నీళ్ళు దేనికి సాదృశ్యము అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యం. ఆమె నా యొక్క జీవితము అపవిత్రమైనది, అయితే ఇక్కడ ఉన్నవాడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన అతని చెంతకు నేను వస్తున్నాను కాబట్టి నా జీవితము పాపములో నుంచి పరిశుద్ధముగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఏమిటంట, అక్కడ ఆ నిమిషములోనే పశ్చాత్తాపానికి గురి అవుతా ఉంది. కానీ నెక్స్ట్ ఏం చేస్తుంది? తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. తల వెంట్రుకలు దేనికండి? స్త్రీలకు చాలా ఘనము కదా. స్త్రీలకు వెంట్రుకలంటే చాలా ఘనత ఉంటుందన్నమాట. నేను చాలా ఘనహీనురాల్ని, నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నన్ను నీవే ఘనపరచు, నా యొక్క జీవితము ద్వారా నువ్వు ఘనపరచబడాలి ప్రభువా అని ఆమె తన వెంట్రుకలను ఏం చేస్తూ ఉంది? తుడుస్తూ ఉంది అనమాట. తర్వాత ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని. ముద్దు అనేది ఇప్పుడు మన పిల్లలు మంచి డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఎంతో ముద్దు వస్తారు. అప్పుడు మనం ఎంతో ఆప్యాయంగా రారా నాన్న అని ఎంతో ఆప్యాయంగా మనము దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. దాంట్లో ఏముంటుంది? అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మన్నన ఉంటుంది, అవునా? ఇవన్నీ కూడా దాన్ని కలగలిపి మనము ముద్దు పెట్టుకుంటాం. చూడండి, అంటే ఈమె యేసయ్యను అక్కడ ఏం చేస్తుందని అర్థము? ప్రేమిస్తుంది. ముద్దు పెట్టుకుంటుంది అంటే అర్థమేమి? ప్రేమిస్తూ ఉంది. ప్రేమిస్తూ అసలు పాలస్తీనా ప్రాంతములలో అంటే ఇప్పుడంటే తార్ రోడ్లు వచ్చాయి, సిమెంట్ రోడ్లు వచ్చాయండి. అంతకుముందు పాతకాలంలో ఏం రోడ్లు ఉన్నాయి? మట్టి రోడ్లే ఉండేవి. ఆ మట్టి రోడ్లలో పాలస్తీనా ప్రాంతాలలో నడిచి వచ్చినప్పుడు ఆ యొక్క కాళ్ళకు మురికి అంటుకుంటుంది, తర్వాత వేడెక్కుతాయి. ఎందుకంటే
నడుచుకుంటూ వస్తారు కాబట్టి వేడెక్కుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే కాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. తర్వాత ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళను చక్కగా రిసీవ్ చేసుకునే దానికి మీరు రావడము మాకు చాలా సంతోషము అని ముద్దు పెట్టుకుంటారు. అంతేకాదు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వారు తల మీద నూనె పోస్తారు. అందుకే యేసు ప్రభువు అక్కడ గమనిస్తున్నాడు, సీమోను ఏ విధముగా మర్యాద చేయలేదు. అవునా? పరిచయుడి గర్వం అన్నమాట. అందుకు యేసు ప్రభుకి ఎటువంటి ముద్దు పెట్టుకోలేదు, తల మీద నూనె రాయలేదు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈమె నాకు ఏం చేస్తూ ఉంది? పాదాలను కన్నీళ్లతో తుడుస్తుంది, వెంట్రుకలతో కన్నీళ్లు కారుస్తుంది, పాదాలను కడిగింది, వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంది, ఇన్ని చేసింది, నువ్వేమీ చేయలేదు. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు అంతటి వాడే మర్యాదను కోరుకుంటున్నాడా లేదా అంటే అన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఒకటి గమనించాలి, ఇంటికి వచ్చిన వారిని ఆతిథ్య విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తారు. ఇప్పుడు యేసయ్య గమనించాడా లేదా? యేసయ్య అంతటి వాడే గమనిస్తున్నాడు. నాకేంటి, ఏ మర్యాద చేయలేదు ఈ సీమోను, ఇంటికి పిలిచాడు, ఇంటికి పిలిచి మర్యాద చెయ్యలేదు. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు రండి 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 అని పిలుపు ఇవ్వాలి. ఎక్కడో అక్కడ వచ్చినారంటే వస్తారులే, లోపలికి వస్తారు వాళ్ళు. ఎట్లా? ఆడికొచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా అని వంట రూమ్లో పోయి ఉండేది కాదు. వాళ్ళు వస్తున్నారంటే వెంటనే మనం ఏం చేయాలా? వెళ్ళి రండి 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 అని రిసీవ్ చేసుకోవాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, పిల్లలతో ఇప్పించాలా, నేర్పించాలా. ఓహో, అతిథులు వస్తే కన్నా నీళ్ళు ఇవ్వాలా అని పిల్లలకి ఏం చేయాలా? నేర్పించాలా. మన దగ్గర ఏది ఉందో అది వాళ్ళకి పెట్టాలి. నీ దగ్గర ఏముందో అది పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఆసక్తిగా తింటారు, ఇష్టంగా తింటారు, సంతోషంగా తింటారు. నువ్వు మొదట మర్యాద ఇచ్చినప్పుడు, నువ్వు మొదట మర్యాద ఇవ్వలేదనుకో, ఏం పెట్టింది? పప్పు కూడు పెట్టిందంట. నచ్చకపోతే ఏమంటారు? ఏం పెట్టింది? ఇంటికి వచ్చింటే పప్పు కూడు పెట్టింది అంటారు. అదే నువ్వు ప్రారంభం నుంచి మర్యాద చేసావనుకో, నువ్వు పప్పన్నం పెట్టుకో, సంతోషంగా దాన్ని తిని ఆశీర్వదిస్తారు. అండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం, యేసు ప్రభు అంతటి వాడే ఇంటిలో సమస్తమును పరిశీలన చేస్తున్నాడు. మర్యాద విషయంలో ఎలాగుందని గమనిస్తున్నాడు. మరి సేవకులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగూ మర్యాద చేస్తున్నావు, బంధువులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగూ మర్యాద చేస్తున్నావు, నీ స్నేహితులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగూ మర్యాద చేస్తున్నావో మనము నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి అంశం. సరే, ఇప్పుడు చూడండి, పాదాలను ఏం చేస్తుంది? ఆమె ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు అంటే ఏమని చెప్పాను? ప్రేమకు సాదృశ్యం. అంటే ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పాప కూపంలో పడి ఉన్నాను, నీవు పరిశుద్ధుడవు కదా, నీ పరిశుద్ధతను నాకు ఆపాదించు అని ఇండైరెక్ట్ వేలో ఆమె తాను చెబుతూ ఉందన్నమాట. తర్వాత ఏం చేస్తుంది? నీవు అత్తరును పూసింది. అత్తరు చాలా విలువైనది, ప్లస్ సువాసన గలది. అత్తరు ఎలాంటిది? చాలా విలువైనది కదా, ప్లస్ దాంట్లోంచి వచ్చే వాసనలు, సువాసనలు వస్తూ ఉంటాయి. యేసయ్య సువాసన కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం అనేది లేదు, ఆయన ఎంతో సువాసన కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రపంచమంతా ఎన్ని రకాలుగా ఆయన నిందిస్తూ ఉన్నా, ఎన్ని రకాలుగా సూటిపోటు మాటలన్నా ఆయన పరిశుద్ధుడుగానే నిలవబడ్డాడు. కాబట్టి ఈ పాపాత్మురాలు జీవితము దుర్వాసనతో నిండి ఉంది. ఇప్పుడు ఈ జీవితాన్ని ప్రభువా నువ్వు సువాసనగా చెయ్యవా అని ఆమె ఏం చేస్తూ ఉంది? అత్తరును పూస్తా ఉంది. చూడండి, కాబట్టి చూడండి, ఈ రీతిగా ఆమె తన యొక్క జీవితాన్ని సింబల్స్ ద్వారా ఏం చేసింది? ఆమె ఏమైతే చేస్తుందో దానంతా కూడా క్రియారూపకముగా చేసింది. ఆమె ఏం చేసింది?
క్రియారూపకముగా చేసింది. వెనక తట్టు నిలవబడి అయోగ్యురాలని చెప్తుంది. కన్నీరు విడుస్తూ నేను పశ్చాత్తాపడడానికి సూచనగా చెబుతూ ఉంది. పాదాలను వెంట్రుకలతో తుడుస్తూ, వెంట్రుకలు ఘనమైనవి, నేను ఘనహీనురాలను తండ్రి అని చెబుతా ఉంది. అత్తరు పూస్తుంది, నేను దుర్వాసనతో నిండిన దాన్ని, లోకమంతా నన్ను ఒక రకమైనటువంటి హేళన మాటలతో నింపబడ్డాను ప్రభువా, నీ సువాసన నా మీదికి రానియమని అడుగుతూ ఉంది. అంటే ఎలాగూ ఆమె తన జీవితాన్ని తాను చేసినటువంటి దాన్ని క్రియల రూపంలో చూపించింది. దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు. ఆమె పాపాలంటే విస్తారమైనటువంటి చాలా పాపాలని, విస్తారమైన పాపాలు ఆమె చేసింది. అయితే ఆమె కన్నీటితో వెక్కి ఏడుస్తూ తన పాపాలను ఒప్పుకుంది. ఆ విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. ఇక్కడ మనం ఇంకోటి నేర్చుకోవాలా. ఆ తర్వాత ఏముంది? ఎవరికి కొంచెముగా క్షమించబడేనో వాడు కొంచెముగా ప్రేమించు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసే తప్పు ఇదే మనం చేస్తున్న తప్పు. ఎవరికి కొంచెముగా క్షమించబడేనో. ఎందుకు? నా జీవితాలలో యేసయ్య అన్నిటినీ క్షమించలేకపోతున్నాడు. కొంచెముగా ప్రేమిస్తున్నావు. యేసయ్య ఈరోజు కొన్నిటిని ఒప్పుకుంటావు, కొన్నిటిని ఒప్పుకోవు. యేసయ్య ఈరోజు ప్రార్థన చేస్తాను, రేపు చేయలేను, నేను ఊరికి వెళ్తున్నాను, లేకపోతే నేను పెళ్ళికి పోతున్నాను, ఇంకోటి అని చెప్పి ఆ యొక్క ఎన్ని ఉన్నా యేసయ్యని ప్రేమించే స్థితిగతులు లేవు. అంటే అర్థమేమి? కొంచెముగా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కొంచెముగానే క్షమించబడుతూ ఉన్నావు నీ జీవితంలో. నిజంగా నీ క్షమాపణ సమృద్ధిగా రావాలా యేసయ్య దగ్గర నుంచి అంటే నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు. నువ్వు విస్తారముగా ప్రేమించాలి. విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైనటువంటి క్షమాపణ నీకు దొరుకుతుంది. దేవుడి ఆశీర్వాదాలు, సమాధానము తర్వాత వస్తుంది. అదే చూడండి, నీ విశ్వాసము నిన్ను రక్షించనను. ఎప్పుడైతే విస్తారముగా ప్రేమించిందో ఆమె రక్షింపబడింది. విస్తారముగా ప్రేమించిందో సమాధానంతో నింపబడి ఉంది. ఎంతమంది రక్షణ పొందినామనే మాటే కానీ హృదయములలో సమాధానము లేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారంటే వారు హృదయములో యేసయ్యను విస్తారముగా ప్రేమించటం లేదు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారముగా నీ పాపాలు తెలియకుండానే క్షమించబడతాయి. నేను ఇప్పుడు 3 రోజుల నుంచి ప్రే చేస్తూ ఉన్నా. ఒక అంశం ఫిన్నీ విషయమే ప్రే చేస్తూ ఉన్నా. ఎంతైనా కానీ కుమారుడైనా వాడి విషయము నేను కడుగుతూ ఉంటాను. 3 రోజులు నేను ప్రార్థన చేస్తున్నా, వాడి విషయము కడుగుతూ ఉన్నాను. చూడండి, ఎక్కువ గంటలు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థమేమి? ఎక్కువ గంటలు యేసయ్య సన్నిధిలో నువ్వు గడుపుతున్నావు అని అర్థం. ఉన్నట్టు నుండి అవతల ఆవరణం చూపించాడు. అదంతా చాలా క్లీన్ చేయబడింది. ఇదేంటిది? మొన్నటి వరకు చెత్తా చెదారంతో ఎంత భయంకరంగా ఉండింది కదా, ఇదేంటి ఎంత నీట్గా చేయబడి ఉంది. ఎందుకు చేయబడింది? యేసయ్య సన్నిధిలో గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీకు తెలియకుండానే నీ హృదయము క్లీన్ అయిపోతుంది. విస్తారంగా ప్రేమించావని అర్థం. విస్తారంగా నువ్వు క్షమించబడతావు. నువ్వు ఏం చేస్తున్నావు? మనం అందరం ఏం చేస్తున్నామంటే కొంచెంగా ప్రేమిస్తాం. అందుకే కొంచెమే క్షమించబడుతున్నాయి. సగం క్షమించబడటం లేదు. అంతా హృదయంలో నెమ్మది లేనితనము. అసలు జీవితంలో రక్షణ పొందినవాడు ఒకే రకం ఉన్నాడు, రక్షణ పొందని వాడు ఒకే రకం ఉన్నాడు. కారణం ఏంటంటే నువ్వు కొంచెముగా యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నావు. సీమోను ఇక్కడ ఏం చేశాడు? కొంచెముగా ప్రేమించాడు. అందుకే నిర్లక్ష్యము ఉంది. కొంచెముగా ప్రేమించాడు కాబట్టి నిర్లక్ష్యముతో పాదాలకు నీళ్ళియలేదు, అత్తరయ్యే ఒప్పుయ్యలేదు, తర్వాత ముద్దు పెట్టుకోలేదు, కౌగిలించుకోలేదు. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే కొంచెంగా ప్రేమించాడు. అక్కడ విస్తారంగా ఇప్పుడు సీమోనుతోనే కదా ఆడ యేసుప్రభు మాట్లాడుతుంది. ఇంకెవరితో మాట్లాడుతున్నాడు? పాపాత్మురాలైనటువంటి స్త్రీతో. ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేయండి. ఈమె విస్తారముగా ప్రేమించింది, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. సీమోను ఆతిథ్యం ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం ఉంది. అతన్ని ప్రేమించే విషయంలో నిర్లక్ష్యం ఉంది.
అక్కడ అతడు విషయంలో ఏమైపోతుంది, అక్కడ కొంచెముగా ప్రేమిస్తున్నాడని ఇట్లే తెలిసిపోతుంది. కాబట్టి ఈ దినము మనము కొత్త అంశాన్ని నేర్చుకోవాలి. యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఎక్కువగా క్షమించబడతావు, యేసయ్యను తక్కువగా ప్రేమిస్తే తక్కువగా క్షమించబడతావు. అప్పుడు నీ విశ్వాసం ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె ఏమైపోయింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించాలి. ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు నీలోనికి ఏమొస్తుంది తెలుసా, విశ్వాసము వస్తుంది. విశ్వాసాన్ని కర్త ఎవరు, యేసయ్య. యేసయ్యను ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ఆవరిస్తాడు, నీకు విశ్వాసం అధికమవుతుంది. అప్పుడు నీవు సమాధానముతో నింపబడతావు. ఆ పాపాత్మురాలైన స్త్రీ కంప్లీట్గా డెలివరెన్స్ పొందుకొని సంతోషముతో సమాధానముతో తన ఇంటికి వెళ్ళింది. అంటే కంప్లీట్గా మారు మనస్సు అనేది పొందింది. కానీ మన మారు మనస్సు ఎటువంటిది? పాపాత్మురాలు యొక్క మారు మనస్సులాగా ఒక్కసారి ఒక విషయంలో పశ్చాత్తాపడిన తర్వాత దాని విషయంలో కంప్లీట్ చేంజ్ మనకు కావాలి. అలా కావటము లేదు అంటే నీ పశ్చాత్తాపము దొంగ పశ్చాత్తాపము, నీ మారు మనసు దొంగ మారు మనసు. కాబట్టి ఈ దినము పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలాంటి మారు మనసు పొందిందో అలాంటి మారు మనసును మన జీవితంలోనికి మనము రిసీవ్ చేసుకోవాలి. చేసుకుందామా? ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ దినము పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి నువ్వు చెప్పినటువంటి మాటలను బట్టి వందనాలు. ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారముగా క్షమించబడింది. అయ్యా, కొంచెముగా నైనా సీమోను కొంచెముగా ప్రేమించాడు కాబట్టి ఎంతో నిర్లక్ష్యమునైనా అక్కడ నైనా అతని ఆతిథ్యములో నైనా తండ్రి యేసే కనబడుతుంది అని నువ్వు తెలియజేసావు. అందుకే అతని యొక్క పాపాలు కూడా కొంచెముగా క్షమించబడ్డాయని నువ్వు తెలియజేస్తున్న మాటలను బట్టి నీకు వందనాలు. విస్తారముగా ప్రేమించినప్పుడు నైనా తండ్రి సమాధానంతో నింపబడతామని నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు హృదయంలో ముద్రించండి, ఫలింపచేయండి. నైనా వింటున్న వారికి కూడా క్షేమము కలుగునట్లుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.